అమ్మ ఈరోజు స్పెషల్. మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, మమ్మీ మీరు కలిసి చేయండి అని. అది అనుకోకుండా కలిసింది ఈరోజు. మమ్మీ మా ఇంటికి భోజనానికి వస్తున్నారు లంచ్కి. మమ్మీ కోసం అని చెప్పేసి నాటుకోడి తెప్పించాను మన విలేజ్ నుంచి. కట్ చేసుకుని ఆనియన్ మిర్చి చేసేసుకుందాం. ముఖ్యంగా ఏంటంటే అమ్మతోటి మేము లంచ్ చేయబోతున్నాం. అది మాత్రం అప్పుడప్పుడు అమ్మ వస్తుంటారు. ఎక్కువసార్లు నేను వ్లాగ్ చేయను కానీరా, మీరు అడగబట్టి అమ్మతోటి ఒకసారి వ్లాగ్ చేయండి అన్నయ్య, అమ్మ మీరుంటే బాగుంటుంది అంటున్నారు కాబట్టి అది ముఖ్యంగా మీకోసం. చికెన్ కూడా వేసేసుకుందాం. ఏగినాయి. సూపర్గా మొత్తం చికెన్ వండేస్తున్నాను. అమ్మ వస్తున్నారు, అమ్మ అని కాదు కానీ ఇంట్లో పిల్లలు మేము అందరికీ సరిపోతుంది. ఒకసారి మూత కూడా తీసేసుకుందాం. చూడండి, నాటుకోడి పులుసు సూపర్. ఇలా వేడి వేడి అన్నం తినడం మాకు చిన్నప్పటి నుంచి అలవాటే. కొత్తగా మీకోసం చూపించడానికి తినలే. నాకు మా అమ్మ అలా పొలాలు వెళ్ళి వచ్చినా మన వాళ్ళు వచ్చేవాడికి వేడి వేడి అన్నం అట్లా పెద్ద పెద్ద కాగుల్లో వండేసి వేడి వేడి అన్నం తెడ్డులతో పెట్టేసేది. హాయ్ అండి, మీ వాడిని, మీ అందరి వాడిని, మీ విజయ్ కొలగాని. అమ్మ ఈరోజు స్పెషల్. మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, మమ్మీ మీరు కలిసి చేయండి అని. అది అనుకోకుండా కలిసింది ఈరోజు. మమ్మీ మా ఇంటికి భోజనానికి వస్తున్నారు లంచ్కి. మమ్మీ కోసం అని చెప్పేసి నాటుకోడి తెప్పించాను మన విలేజ్ నుంచి. చక్కగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాం. ఇంకా అన్నీ కూడా నార్మల్ నాటుకోడి ఆల్రెడీ వండి చూపించాను మీకు. దానికి కావాల్సిన ఆనియన్ మిర్చి కానీ, అల్లం వెల్లిపాయ పేస్టులు కానీ, గరం మసాలా పొళ్ళు అన్నీ నార్మల్గా వాడే. ఎనీవే అమ్మ వచ్చేస్తున్నారు, గబగబా కుక్ చేసుకుందాం. ఓకేనా? ఓకేనండి, స్టవ్ వెలిగించేసుకుందాం. ఓకే. చాలామంది చెప్తున్నారు కానీ తెల్ల కుక్కర్లో వాడొద్దని. ఒక్కొక్కళ్ళేమో తెల్ల మంచి అంటారు, ఒక్కొక్కళ్ళు స్టీల్ మంచి అంటారు, ఒక్కొక్కళ్ళేమో నాన్ స్టిక్ మంచి అంటారు. ఎవరు ఏది చెప్పినా కూడా మన దగ్గర ఉన్నవి వాడుకుందాం. వీటి వల్ల హెల్త్ పాడవటం అనేది ఏమో కానీ కొనాలంటే చాలా కాస్ట్ ఉంటున్నాయి. ఒక్కోసారి నాన్ స్టిక్ది కొనాలన్నా చాలా కాస్ట్ చెప్తున్నారు. కొనలేరా అన్నయ్య మీరు అంటారు కానీ కొనలేని అనేది కాదు, కానీ వేస్ట్ ఖర్చులు అనిపిస్తుంది అమ్మ నాకు ఒక్కోసారి. అది మనకు దేనికన్నా ఉపయోగపడతాయి. ఇక చిన్నప్పటి నుంచి వాడుతున్నాం తెల్ల పాత్రలు, అలా కంటిన్యూ అవుదాం అన్నట్టుగా ఉంచేసాను తప్ప. ఎనీవే మ్యాక్సిమం నాన్ స్టిక్ ఉన్నాయి, కాకపోతే కొంచెం చిన్నవి అవుతున్నాయి. నాటుకోడి పెద్దది వచ్చింది కాబట్టి కొంచెం పెద్ద కుక్కర్ కావాలని చెప్పేసి పెట్టాము ఇది, అందువల్ల వాడుతున్నాను. ఎనీవే ఆయిల్ పోసేసుకుందాం. ఎస్, ఆయిల్ కొంచెం వేడి అవటం. ఆనియన్ మిర్చి ఫస్ట్ యాజ్ యూజువల్ అన్నీ మీకు తెలిసిందే, మీకు తెలిసిన విధంగానే వెళ్ళిపోదాం. హీట్ ఎక్కుతాను. ఎస్, ఓకేనండి. ఆయిల్ కాగిపోయింది. కట్ చేసుకుని ఆనియన్ మిర్చి వేసేసుకుందాం. కొంచెం మూత పెట్టేసుకుందాం అమ్మ. జస్ట్ కొంచెం బాయిల్ అవ్వాలి కదా. అన్నం ఇచ్చి యాజ్ యూజువల్ మనం ఇంట్లో వంట చేసుకున్నట్టే. నాటుకోడి ఆల్రెడీ పెట్టాను మన వ్లాగ్స్లో ఉంది. ఇంకొకసారి ఊరికనే చెప్తున్నా, కొత్త వ్యూవర్స్ వస్తున్నారు కాబట్టి చూడండి. ముఖ్యంగా ఏంటంటే అమ్మతోటి మేము లంచ్ చేయబోతున్నాం. అది మాత్రం అప్పుడప్పుడు అమ్మ వస్తుంటారు. ఎక్కువసార్లు నేను వ్లాగ్ చేయను కానీరా, మీరు అడగబట్టి అమ్మతోటి ఒకసారి వ్లాగ్ చేయండి అన్నయ్య, అమ్మ మీరుంటే బాగుంటుంది అంటున్నారు కాబట్టి అది ముఖ్యంగా మీకోసం, మన సిస్టర్స్, మా సిస్టర్స్ కోసం. ఓకే, దానికి కావాల్సిన మెంతు కూడా వేసుకుందాం కొంచెం. ఎస్, పసుపు కొంచెం, ధనియాల పొడి. ఇవన్నీ కూడా మనకి కారంలో కలుపుకోవడం కోసం ధనియాల పొడి అన్నీ కూడా అమ్మా. గరం మసాలాలు ఆల్రెడీ ఉంటాయి, చికెన్ మసాలా ఉంటుంది కాబట్టి దానికి వచ్చేస్తే. ఎనీవే జీలకర్ర పొడి కొంచెం. చూసారు కదా, మొత్తం పొడులన్నీ కలిపేసుకున్నాం. దాన్ని ఒకసారి తిప్పేసుకుందాం. చూసారు కదా, చక్కగా బాయిల్ అవుతుంది ఆనియన్ మిర్చి. ఓకే, బాయిల్ అవుతున్నప్పుడే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుందాం అమ్మ.
చూసుకోండి. నాటుకోడి ఎక్కువ వచ్చింది, దగ్గర దగ్గర 2.5 kg దాకా వచ్చిందిరా. దానికి ఎంతవరకు ఏంటనేది మీరు చూసుకుని చాలు నాకు తెలిసి. అది కూడా తిప్పేసుకుందాం. కొంచెం సిమ్లో పెట్టుకున్నాం. ఓకే, అలాగే గరం మసాలా కూడా కలిపేసుకుందాం. పొడులన్నీ కలిపేస్తాం, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తాం, గరం మసాలా కూడా వేసేసుకుందాం. 1 స్పూను, 2 స్పూన్లు అమ్మ, ఎందుకంటే 2.5 kg దాకా ఉంది కాబట్టి. ఎస్, చాలు. ఎస్, మూత పెట్టేసుకుందాం. యాక్చువల్గా సౌండ్ చేయకూడదు కుక్కర్కి, కొడుతున్నానరా ఎవరేమనుకోవద్దు. అలవాటు అయిపోయింది వంటలు చేసి, దానికి ఉన్న ఇదంతా రాలాలి కాబట్టి. యా, ఓకేనండి. చికెన్ కూడా వేసేసుకుందాం. వేగినాయి. సూపర్గా మొత్తం చికెన్ వండేస్తున్నాను. అమ్మ వస్తున్నారు, అమ్మ అని కాదు కానీ ఇంట్లో పిల్లలు మేమందరికీ సరిపోతుంది. నాన్ వెజ్ అనగానే కొంచెం క్వాంటిటీ, అన్నిటి క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, ఇది కొంచెం ఎక్కువ అనమాట. తిప్పేసాను, చూసారు కదా. ఓకేనండి, రైస్ కూడా పెట్టేసాం, కూర కూడా మగ్గుతుంది. పక్కా నాటుకోడి. ముఖ్యంగా ఏంటంటే అమ్మకి బాగా బాగా బాగా, మాకు అందరికీ నాటుకోడి ఇష్టం, అమ్మకి ఇంకా బాగా ఇష్టం. మామూలు చికెన్ కంటే కూడా అరే నాటుకోడి అయితే భోజనానికి పిలవరా అంటది. నాటుకోడి, రైసు, ఎవ్రీథింగ్. అమ్మ బయలుదేరిపోయారు, భోజనానికి వచ్చేస్తారు. అమ్మ కూడా మాట్లాడతారు కదా. ఓకేనండి, ఉప్పు కారాలు కూడా వేసేసుకుందాం. మగ్గిపోయింది, ఉప్పు వేసేసుకున్నాం, కారం కూడా వేసేసుకుందాం. 1 స్పూను. నాటుకోడి అంటే నాన్ వెజ్ కదమ్మా, ఎక్కువ మాంసం వేరే వచ్చింది, కొంచెం క్వాంటిటీ చూసుకోండిరా. మా ఇంట్లో స్పైసీ అయితే తింటాం కాబట్టి కొంచెం ఒక 3 స్పూన్ల వరకు వేసాను. ఓకే, చాలామంది ఇళ్లలో కారం ఎక్కువైతే అయ్యో కారం ఎక్కువైంది అంటారు. మా ఇళ్లలో అసలు అది ఇంట్లో అదే ఉండదు. కారం ఎంత ఉంటే అంత రానివ్వండి అంటారు. ఓకే, తిప్పటం కూడా అయిపోయింది, తిప్పేసుకున్నాం. చూసారు కదా. ఒక 2 minutes అలాగా వేసిన తర్వాత అలా మూత పెట్టి ఉంచండి. ఉప్పు కారాలు వేసిన తర్వాత కాసేపు ఉప్పు కారం అంతా ముక్కకి ఎక్కాలి కాబట్టి వాటర్ పోసే ముందు ఒక 2 minutes అమ్మ. కొంచెం ఆయిల్లో ఉప్పు కారం కూడా కొంచెం బాయిల్ అవుతుంది, ఎగుద్ది. ఇప్పుడు దాకా మసాలాలు, అల్లం పేస్ట్ ఎలా ఎగినాయో ఆయిల్లో కారం కూడా ఎగాలి. అప్పుడు ఆ పచ్చి కారం వాసన రాకోకుండా మంచి గుమగుమలు టేస్ట్ పెరుగుద్ది అంటారు. పెరగటం అంటమేంటి, పెరుగుద్ది కూడా. నేను వంటలు చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు కదమ్మా. రాని వాళ్ళకి చెప్తున్నాను రా, తెలిసిన వాళ్ళకి అన్నీ తెలుసు. ఎనీవే, కుకింగ్ సింపుల్, చాలాసార్లు చెప్పాను. బ్రహ్మ విద్య కాదు అని చాలాసార్లు చెప్పాను చాలామందికి. ఇక లేడీస్కి అది చెప్పక్కర్లా, వాళ్ళు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటారు వంటలు. ముఖ్యంగా ఏంటంటే మగవాళ్ళు కూడా నేర్చుకోండి. నేను చాలాసార్లు చెప్పాను చాలా వ్లాగ్స్లో. ఒకవేళ కుదరని పక్షంలో పెద్దవాళ్ళకి, వాళ్ళ వైఫ్కో ఎవరికన్నా లేడీస్కి కుదరినప్పుడు మనం వండేసుకునేటట్టు ఉండాలి. గబాబు తెచ్చుకున్నాం, కట్ చేసుకున్నాం, వండేసుకున్నాం. ఎంత అద్భుతంగా ఉంటుంది ఇంటి వంట చెప్పండి మీరు. నేను చెప్తాను కాదు, సరదాల కోసం ఇక వెళ్ళాలి బయటికి ఫ్యామిలీతో అన్నప్పుడు ఎప్పుడైనా వీక్లీ వన్స్ హోటల్కి, ఇక అది తప్పదు. అంతే తప్పితే ఇంట్లో అమ్మకు ఒంట్లో బాగాలేదని, వైఫ్కి ఒంట్లో బాగాలేదు, రోజు హోటల్ భోజనం ఎక్కడ తినగలం చెప్పండి. ఈ బ్యాచులర్ లైఫ్లో అంటే చాలామంది తిన్నాం, నేను తినొచ్చాను చదువుకునే టైంలో. అవి తప్పక మన ఫ్యామిలీ దగ్గర లేక దూరంగా ఉండి చదువుకోబట్టి మనకి తప్పల. ఈ రోజున మనకెందుకు, ఒక కిచెన్ ఇచ్చాడు దేవుడు, మనం కట్టించుకున్నది. వంట తెలుసుకున్నామంటే చాలు, వంట చేసేసుకోవచ్చు ఏదైనా. ఎనీవేరా, అందరికీ ఉపయోగపడే పనులు అయితే చేస్తుంటాం, చెబుతుంటాను. మీరు కూడా ఇలాగే బిహేవ్ చేయండి. ముఖ్యంగా అందరికీ రెస్పెక్ట్ ఇవ్వండి. రెస్పెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్. గివ్ ద రెస్పెక్ట్, టేక్ ద రెస్పెక్ట్ అంటారు కదా. మనం ఎంత రెస్పెక్ట్ అయితే ఇస్తామో అంతే రెస్పెక్ట్ మనకు తిరిగి వస్తుంది.
జస్ట్ లైక్ బాల్ లాగా గోడకి బాల్ విసురు కొట్టామంటే మళ్ళీ మన దగ్గరికి వస్తుంది చూడండి. సేమ్ ఏదైనా సరే, మంచి అయినా చెడైనా సరే, ఎదుటోళ్ళ మీద మనం చేసినప్పుడు అది తిరిగి మన దగ్గరికి వస్తుంది. రెస్పెక్ట్ అవ్వచ్చు, బ్యాడ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అందువల్ల చేసే ప్రతి పనిలో మంచి ఆలోచించుకోండి. మనకి మంచి జరగాలన్నప్పుడు ఎదుటోళ్ళ గురించి మంచి ఆలోచించండి, మనకి మంచి రిఫ్లెక్ట్ అవుద్ది, మనకి మంచి జరుగుద్ది. ఓకేనండి, ఉప్పు కారం వేసాక ఒక 2 minutes అన్నాను కదా, మగ్గిపోయింది చక్కగా. ఓకే, ఇక చాలిక వాటర్ కలిపేసుకున్నాం. మంచినీళ్ళు బాటిల్లో పట్టేసుకున్నాను. ఓకే, నాటుకోడి కొంచెం ఎక్కువ ఉడకాలమ్మా. పుంజు తెప్పించాను. మామూలుగా పెట్టలైతే చక్కగా మెత్తగా ఉంటాయి అంటారు, కానీ పుంజు ఇది, అందుకని వాటర్ ఎక్కువ తీసుకున్నాను. చాలు. ఇది యాక్చువల్గా 3 గ్లాసులు వాటర్ పడుతుంది. నార్మల్గా అయితే ఒక 2 glasses పోసి ఉడికిస్తాం బాగా. నాకు తెలుసు చాలమ్మా, చూడండి సరిపోయింది. 2.5 glasses దాకా పోసేసాను. మూత పెట్టేసుకున్నాం. ఇందాక చిన్న కుక్కర్లో, బ్లాక్ కుక్కర్లో అన్నం పెట్టాం కదా, చాలదేమని డౌట్ వచ్చి ఇంకొక 1/2 గ్లాసు వేరే కుక్కర్లో కూడా కడిగి పెట్టేసేవారు. ఏంటనే కలర్ మారింది అంటారేమో కుక్కరు. జస్ట్ అది ఉడికిపోయింది. కానీ నాటుకోడి మాత్రం టైం తీసుకుంటుందమ్మ, అదే చెప్పేది. అన్నం అంటారు 10 నిమిషాలు ఉడికిపోద్ది. ఓకే, కంప్లీట్. ఇక విజిల్స్ చూసుకోండి, ఒక 8 విజిల్స్ రానిద్దాం. నాటుకోడి కాబట్టి బాగా ఉడకాలి కాబట్టి. ఆ విజిల్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 minutes ఉంచండి. 10 minutes ఉంచితేనే మనకు కరెక్ట్. 10 minutes ఉంచిన తర్వాత అప్పుడు విజిల్ వచ్చేస్తే తీసేసి అప్పుడు కొత్తిమీర చల్లుకొని తినేయటమే. తిందాం. అమ్మ వచ్చినట్టున్నారు, బెల్లు కొట్టారు, చూద్దాం. అమ్మ దగ్గరికి వెళ్దాం. అమ్మ దా. అదే చూసా అమ్మా, నీకు పొద్దునే 7:50కే వచ్చేసింది షష్ఠి. మంగళవారం సప్తమి, అది సోమవారం వచ్చింది. సోమవారం ఉందా? సోమవారం సప్తమి 7:50 దొరుకుంది మంగళవారం. హాయ్ అమ్మా, బాగున్నారా అందరూ? ఇదే నేను వచ్చేదాకా వంట చేస్తున్నాను కదా, ఇటు నుంచి రమ్మంటే చెన్నై నుంచి వస్తున్నా. ఎలాగో వండుతున్నాం, సండే కదా అంటే ఇటు వచ్చేసాయి. ఇక ఓకేనా, భోంచేద్దాం. భోజనం టైం 2:30 దాటిపోయింది. లేటు ఫ్లైట్ దిగటం తొందరగా దిగుతాం, గంటలో దిగిన తర్వాత 2 గంటలు పడుతుంది ఇంటికి దాటాయి. కూర్చో, అయిపోయింది వంట, విజిల్ పెట్టేస్తాంలే. ఓకేనండి, విజిల్స్ అయిపోయినాయి మనం అనుకున్నట్టుగా. ఎస్, ఒకసారి మూత కూడా తీసేసుకుందాం. ఎస్, చూడండి, నాటుకోడి పులుసు సూపర్. ఓకే, ఇందాక కట్ చేసుకున్నాం కొత్తిమీర. ప్రతి నాన్ వెజ్కి వాడమని చెప్తుంటానమ్మా, కొత్తిమీర కూడా కలిపేసుకుందాం. అంతే, నాటుకోడి కూర రెడీ. ఇక భోజనాలకు వెళ్ళిపోదాం. ఎనీవే సర్వ్ చేసుకుందాం. నాటుకోడితోటి వాడు సూపర్ టేస్టీ ఫుడ్. అమ్మ వేరే వచ్చారు, ఎందుకంటే ఆవిడే వంటలు చేసుకుంటూ ఆవిడ బిజీగా ఏదో ఫ్రెండ్స్ అని ఏదో వర్క్ ఉంటుంది. అమ్మ ఇందాక చెప్పినట్టుగా ఊరి నుంచి రావడం, ఇట్లా లంచ్కి వచ్చి చేయడం జరిగింది. ఎనీవే టేస్ట్ చేద్దాం. మసాలా చాలు చాలు. పులుసు పులుసు అంటే కొంచెం రైస్ పెట్టి.
అదే ఇక నాటుకోడి కూర చెప్పక్కల నాకు ఇష్టం లెమన్ పిండుకోవడం. వేడి 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 వేడిది వేడి వేడిది. ఫస్ట్ నుంచి అందరూ చూస్తున్నారు చెప్తున్నారు, ఆవిడ దగ్గర నుంచి మా వరకు అందరూ వేడివేడిగా వండుకోవడం తింటాం అలవాటైపోయింది బాగా. ఇలా వేడి వేడి అన్నం తినడం మాకు చిన్నప్పటి నుంచి అలవాటే. కొత్తగా మీకోసం చూపించడానికి తినలే. నాకు మా అమ్మ అలా పొలాలు వెళ్ళి వచ్చినా మన వాళ్ళు వచ్చేవాడికి వేడి వేడి అన్నం అట్లా పెద్ద పెద్ద కాగుల్లో వండేసి వేడి వేడి అన్నం తెడ్డులతో పెట్టేసేది. పొగలు వస్తానే ఉండే. అప్పుడు ఫ్యాన్లా పోడ, ఆ బయట వచ్చే చల్లగాలి. అలా అనమాట వేడన్నం తినడం అంత బాగా అలవాటు మాకు. అలాగే మా పిల్లలకు కూడా అలవాటు చేసేసాను నేను. వాళ్ళు ట్యూషన్ నుంచి వచ్చినప్పటికి వేడి వేడి అన్నం వేడి వేడి కూర పెట్టేయటమే. వాసనలు వస్తున్నాయి బయటకు అని పరుగుల మీద వచ్చేవాళ్ళు రిక్షా దిగి. పందెం కోడి అంటారు, నాటుకోడి పందెం కోడి అంటారు కదా, అది పుంజు. సంక్రాంతికి వెళ్ళలేదమ్మా, తెలుసు కదా మీ అందరికీ. ఓకే అమ్మా, కూర బాగుంది, బాగా వండుతారు కదా. కాకపోతే కొంచెం కారం ఎక్కువ వేస్తారు వాళ్ళు, నేను కొంచెం తక్కువ వేస్తాను. అలా తెలుసు, కారం ఎక్కువ ఇంట్లో మొత్తం అంతే. దాని అందుకోసం నిమ్మకాయ పెట్టారు, నిమ్మకాయ పిండి తింటున్నా. మన ఇంట్లో ఎప్పుడు పెద్ద కారం, నేను పోసే కారం మీ బోల్డ్ అంతగా అమ్మ ఎక్కువ పోసేస్తున్నారంటారు. బాగుంది. సండే అందులో చెన్నైలో ఉంటున్నాను ఎక్కువగా. వివరాలు చెన్నైలో ఉండి వివరాలన్నీ తర్వాత నా వీడియోలో మీకు క్లియర్గా చెప్తా. ఓకేనా? ఇంకా చాలా రోజులు తిరగాలి, పెద్ద తిరిగే పని పడింది. చూద్దాం భగవంతుడి దయ ఎలా ఉంటుందో. తిరుగుతున్నా. ఓకేనమ్మా? నేను లేను, నాకు కూడా లేవు అసలు వీడియోస్. ఒకటే ఉంటుంది. నేనైతే కేకులు పెట్టారు, ఇంకొకటో రెండో ఉన్నట్టున్నాయి. చెయ్యాలి, మళ్ళీ 2 చేసి మళ్ళీ వెళ్ళిపోవాలి 2 రోజుల్లో. ఓకే అమ్మా, మళ్ళీ మా ఇంట్లో మాట్లాడదాం మీతో. ఓకే, ఎనీవే సూపర్. ఇక ఇవి చెప్పాలంటే నిజంగా ఈరోజు సంక్రాంతి పండుగ జరుపుకోలేదు, మీ అందరికీ తెలుసమ్మా. అమ్మ వెళ్ళడం వల్ల మేము వెళ్ళలేదు. ఈరోజు నాటుకోడి తేవటం, అమ్మ ఊరి నుంచి రావటం, ఎందుకు చెన్నై వెళ్తుంది ఏంటి నేను చెప్పింది కదా, ఏముంటాయి అలాంటి విషయాలే అన్నీ క్లియర్గా చెప్పుద్దామ్మా. ఎనీవే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అంత సపోర్ట్ ఇస్తున్న మీ అందరికి కూడా ఎప్పుడు మీకు తోడు ఉంటాడు అనే హ్యాపీగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి మంచి వంటలు చేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.